డార్లింగ్ ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇది ఎలా ఎడిటింగ్ చేయాలైతే నేను మళ్ళీ వీడియోలో చెప్తాను డార్లింగ్. డార్లింగ్స్ అసలు నేను అనుకోకుండా అయితే గేమ్ స్టార్ట్ చేసాను డార్లింగ్స్. అసలు ఏమీ కొట్టు డార్లింగ్స్. అసలు లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ల్యాగ్ ఉండదు. ఫస్ట్లో అయితే ఏమీ మూమెంట్ డార్లింగ్స్ లాస్ట్లో అయితే డార్లింగ్స్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి. డార్లింగ్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే క్యాప్ కట్లో రండి. క్యాప్ కట్ ఆన్ చేసి పెట్టండి డార్లింగ్స్. ఆన్ చేసి పెట్టిన తర్వాత మీ బ్యాక్ అయితే వెళ్ళండి అనమాట. బ్యాక్ అయితే వెళ్ళిన తర్వాత కిందకైతే వచ్చేసింది. ఈ VPN అయితే ఉంటుంది డార్లింగ్స్. మీకైతే ప్లే స్టోర్లో అయినా ఉంటుంది VPN అయితే కన్ఫర్మ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. క్యాప్ కన్ ఎడిటింగ్ చేసే వాళ్ళు అయితే ఇదైతే ఒక ర్యాబెట్ అయితే ఉంటుంది అనమాట. VPN డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అయితే క్యారెట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే డార్లింగ్స్. అయిపోయిన తర్వాత ఒక యాడ్ వచ్చింది అనమాట. ఆ యాడ్ని స్కిప్ చేసేయండి డార్లింగ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసి మీకు VPN అయితే కనెక్ట్ అయిపోయినట్టే అనమాట. ఇంకా బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత క్రియేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి డార్లింగ్స్. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే నేనైతే ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను డార్లింగ్స్. 7 minutes ఉంది కదా, 7 minutes 0.18 దాన్ని అయితే నేనైతే వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఈ యాడ్ అయితే కింద నొక్కేసింది డార్లింగ్స్. లోడింగ్ అయితే పడుతుంది అనమాట. లోడింగ్ 20% ఛార్జింగ్ ఉన్న దాంట్లో అయితే ఓకే డార్లింగ్స్. పర్లా వీడియో చేస్తాను డార్లింగ్స్. సెట్ అయినా కానీ పైకి చూసారు VPN అయితే నాకైతే కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అన్ని ఎఫెక్ట్స్ సౌండ్స్ అన్నీ వస్తాయి అనమాట VPN కనెక్ట్ అయిపోతే. ఇక్కడ నాకైతే చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట. నాకైతే ఇంకోటి ఉందనమాట. అదైతే నేను యాడ్ చేసుకోవాలి లింక్స్. ఇదే మెయిన్ క్లిప్ ఇదైతే మెయిన్ క్లిప్ అయితే ఉందన్నమాట. ఇదైతే యాడ్ చేసుకున్నాను. నేనైతే యాడ్ చేసుకుని మీకు ఉన్నంత వరకు మీకు ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ వరకు కట్ చేసుకున్నాను లింక్స్. ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ వరకు కట్ చేసుకొని నేను అది డిలీట్ చేసేయండి లింక్స్. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆ చివరిలో ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ కాడ కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని మళ్ళీ కొద్దిగా చివరికి వచ్చేసి మీకు మళ్ళీ ఇంకొక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, దాని తర్వాత ఇంకా మెయిన్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే నాకు ఇందాక ఒక కిల్ కొట్టిన తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకొక గెయిన్ మీద కనపడ్డాను అనమాట. మరి నేనైతే ఆడికైతే కట్ చేసుకున్నాను లింక్స్. ఆడికి కట్ చేసుకుని అయితే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూడండి 1 అయితే కొట్టాను అనమాట. కొట్టా తర్వాత 7 mm తీసుకొని కొట్టాయి కదా, అక్కడికైతే మళ్ళీ నేనైతే కొద్దిగా కట్ చేస్తున్నాను లింక్స్. చూడండి అక్కడికైతే మళ్ళీ ఆ గన్నుతో కొట్టిన తర్వాత నాకు మంచిగా అనిపించాలి. అందుకే మళ్ళీ 7 mm తీసి కొట్టింది అయితే నేనైతే చూడండి 7 mm తీసి కొట్టింది అయితే నేనైతే మళ్ళీ అయితే అక్కడ వరకు కట్ చేసాను లింక్స్. ఓకే ఇక్కడ కట్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ 8 కొట్టిన తర్వాత అయిపోద్ది కదా, అక్కడ మళ్ళీ ఆడ కట్ చేసుకున్నాను. ఆడ కట్ చేసి అయితే లాస్ట్ పాయింట్ మళ్ళీ మళ్ళీ మధ్యలో మెయిన్ పాయింట్ ఉండేది కదా. ఇంకో కిల్లు కొట్టిన తర్వాత ఇంకో కిల్లు కొట్టే కాడికి అయితే మళ్ళీ వెళ్ళండి. ఇంకో కిల్లు కొట్టే కాడికి వెళ్ళి అయితే మళ్ళీ అయితే అక్కడ కట్ చేసుకున్నాను కొద్దిగా అయితే. చూడండి ఆ ఎనిమి కొట్టే కాడైతే నేను మళ్ళీ కట్ చేస్తున్నాడు అది చూడండి. పైకి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ వరకు అయితే నాకు వద్దనమాట. ఇంకా కిందకే కావాలన్నమాట లింక్స్. చూడండి కిందకే కావాలన్నమాట. అక్కడ వరకు అయితే నేను మళ్ళీ కట్ చేసుకున్నాను. కొద్దిగా ముందుకు పెట్టి మళ్ళీ కట్ చేస్తాడు లింక్స్. చూడండి కొద్దిగా ముందు పెట్టి కట్ చేసి మళ్ళీ ఇంతవరకు అయితే డిలీట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కట్ చేసి అయితే వేస్ట్ వరకు కట్ చేసి అయితే మళ్ళీ అదే ఆ క్లిప్ అయితే మళ్ళీ డిలీట్ అయితే చేసేస్తాడు లింక్స్. నేనైతే ఒక క్లిప్ అయితే మళ్ళీ నేనైతే డిలీట్ చేసేసాను అనమాట. వాడిని మళ్ళీ కొట్టింది అయితే మళ్ళీ అక్కడ వాడిని డౌన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కట్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత వేస్ట్ క్లిప్ ఉండేది కదా, అదైతే క్లిప్ అయితే మళ్ళీ డిలీట్ చేసేస్తాడు లింక్స్. నేనైతే చూడండి వాడిని కొట్టాడు లింక్స్. చూడండి ఆ క్లిప్ అయితే మళ్ళీ నేనైతే డిలీట్ చేసేసాను అనమాట. తర్వాత ఈయన కొట్టింది అయితే ఇక్కడ వరకు అయితే మళ్ళీ నేను కట్ చేసుకున్నాను లింక్స్. చూడండి ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ నేను కట్ చేసుకుంటాను అనమాట. కొద్దిగా ముందుకు పెట్టి మళ్ళీ ఇక్కడ వరకు అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్నా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కొద్దిగా ముందుకు పెట్టిన తర్వాత మళ్ళీ కార్ దగ్గరికి వచ్చింది. కార్ దగ్గరికి అయితే మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ ల్యాగ్ ఉండకూడదు అనమాట. ఇంకా అర్థం అవ్వాలి పాయింట్ అయితే అర్థం అవ్వాలి అన్నమాట డార్లింగ్స్. అర్థమైపోవాలి పాయింట్ అయితే మనం ఏం చేస్తున్నాం అనేది. ఇక్కడ చూడండి వన్ అయితే డౌన్ చేశారనమాట. కొద్దిగా ఇటైతే నేను మళ్ళీ అయితే కట్ చేసుకుంటాను డార్లింగ్స్. క్లిప్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు కొద్దిగా కట్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడైతే ఇదైతే నాకు వద్దు అనమాట. ఇదైతే కట్ చేసేస్తున్నా, డిలీట్ చేసేస్తున్నాను. క్లిప్పే డిలీట్ చేసేస్తున్నాను. ఇదైతే నాకు క్లిప్ వద్దనమాట. ఈ క్లిప్పే నేను డిలీట్ చేసేది డార్లింగ్స్. అసలు అయితే వద్దనమాట ఇదైతే ఒక డిలీట్ చేసేసాను అనమాట. ఇక్కడైతే మనం తర్వాత ఏం చేయాలంటే తర్వాత యారో సింబల్లో వైట్ కలర్లో బ్లాక్ అది ఉంది కదా యారో సింబల్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ట్రెండింగ్, క్లాసిక్, న్యూ, హిట్స్ అని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ ఎఫెక్ట్స్లోకి వచ్చిన తర్వాత మీరైతే మీకు కన్ఫర్మ్గా ఆ ఎఫెక్ట్స్ అయితే ఉండాలి. వీడియోకి అట్రాక్ట్ అయిందంటే ఎఫెక్ట్స్ డార్లింగ్స్. ఎఫెక్ట్స్ అయితే ఒక ఎఫెక్ట్ అయితే పెట్టుకున్నాను అనమాట. మీకు నచ్చింది పెట్టుకోండి, దాంట్లో బలవంతం ఉండదు. మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. నాకు నచ్చింది అయితే నేను పెట్టుకున్నాను డార్లింగ్స్. ఎఫెక్ట్ అయితే పెట్టుకున్న తర్వాత అయితే టిక్ మార్క్ పైన ఇచ్చేయండి డార్లింగ్స్. టిక్ మార్క్ ఇచ్చేయండి. కింద మీకైతే నెట్వర్క్ అయితే నాకు లేదనమాట. మీకు నెట్వర్క్ ఉంటే మాత్రం మీ ఇష్టం వచ్చింది అయితే పెట్టుకోవచ్చు అనమాట. VPN ఆన్ చేయాలి దాన్ని కన్ఫర్మ్. VPN ఆన్ చేస్తేనే వచ్చింది డార్లింగ్స్. మీరైతే VPN ప్లే స్టోర్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. డార్లింగ్స్ ఇదైతే కనెక్ట్ అయిపోయింది అనమాట.
మళ్ళీ అయితే మీరైతే ఆడ ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట డార్లింగ్స్. ఎఫెక్ట్ యాడ్ చేసుకొని అక్కడైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లాస్ట్లో మళ్ళీ నేను తర్వాత యాడ్ చేస్తాను డార్లింగ్స్. ఇప్పుడైతే మనకి వీడియోలు ఎంత అయిపోతుంది మరి ఇక్కడ వీపెన్ ఆన్ చేసుకుని రికార్డ్ అయితే వీడియో అయితే చూడండి. ఇక్కడైతే నేనైతే ఒక సాంగ్ అయితే యాడ్ చేస్తాను డార్లింగ్స్. సాంగ్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇది కాదు సాంగ్ అయితే ఒకటి అయితే యాడ్ చేస్తాను డార్లింగ్స్. నేనైతే అంటే మన డివైస్లో సాంగ్ పెట్టుకోవచ్చు అనమాట. మన నచ్చిన సాంగ్ పక్కన డివైస్ అయితే ఉంటుంది అనమాట. డివైస్లోకి అయితే ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. మీకు నచ్చిన పాయింట్ కాడ అయితే ప్లస్ సింబల్ అయితే మీకు నచ్చిన పాట అయితే ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి కలిసి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసిన సాంగ్స్ అన్నీ అయితే వస్తాయి అనమాట దాంట్లోకి మీ డివైస్లోకి. వచ్చిన తర్వాత దీంట్లో మెయిన్ పాయింట్ ఉంటుంది సాంగ్లో అయితే మెయిన్ పాయింట్ అనమాట. ఆ మెయిన్ పాయింట్ కట్ చేసుకొని అయితే పెట్టుకోండి. అంటే మూమెంట్ వచ్చే పాయింట్ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ పాయింట్ అయితే క్లిక్ చేసుకొని కట్ చేసుకొని అయితే పెట్టుకోండి మీ వీడియోకి అయితే. పెట్టుకున్న తర్వాత అయితే పక్కనైతే ఇంకా కొద్దిగా ఉంది కదా వీడియో తర్వాత కూడా వచ్చింది అనమాట. అదైతే కట్ చేసేదండి. కట్ చేసిన తర్వాత ఒకసారి వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. సౌండ్ అయితే తగ్గించేసండి. అది వీడియో ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి. చూడండి వీడియో అయితే మనకైతే బాగానే వచ్చింది అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా అట్రాక్ట్ ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఇంకా అట్రాక్ట్ ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం ఇంకా ఏంటంటే వీడియో ఏంటంటే ఇంకా మనకైతే ఇంకా బాగుంటుంది అనమాట వీడియో అయితే. ఫస్ట్ స్టార్టింగ్ మనకి యూట్యూబ్లో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనకైతే ఇంపార్టెంట్ ఉండాలన్నమాట. ఎందుకంటే వ్యూవర్స్ చూడాలన్నా ఇంపార్టెంట్ ఉండాలి కాబట్టి నేనైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కన్ఫామ్గా అయితే ఎఫెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. సాంగ్కి తగ్గ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే చూడండి మీ ఇష్టం వచ్చిందైతే యాడ్ చేసుకొని సాంగ్కి తగ్గ కరెక్ట్గా ఉండాలన్నమాట. సాంగ్ ఎట్టుంది దానికైతే బీజిఎం ఉంది. ఇప్పుడు బీజిఎంకి అయితే కరెక్ట్ మెయిన్ పాయింట్ కూడా ఎఫెక్ట్ ఎట్టుండాలో అట్టున్న డార్లింగ్స్. చూడండి ఎఫెక్ట్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ప్రతి అంటే క్లిప్కి ఎఫెక్ట్స్ అయితే కన్ఫామ్గా అయితే యాడ్ చేయాలి డార్లింగ్స్. మీరైతే చూడండి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే మళ్ళీ నేనైతే పెట్టుకున్నాను ఇందాక వదిలేసాను కదా ఆ పాయింట్లు అయితే డార్లింగ్స్ ఇక్కడైతే కన్ఫామ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు వీడియో ఎండ్ అవుతుంది కదా, క్లిప్లు అయితే ఎండ్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి మీ మెయిన్ పాయింట్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, లాంగ్ వీడియో. అక్కడైతే కన్ఫామ్ పెట్టండి డార్లింగ్స్. నేను మర్చిపోకుండా అయితే పెట్టండి. సో నేను క్లిప్లు అయితే పెట్టాను అనమాట అన్నిటికీ ఆడ ఉంది యారో మార్క్ అని చెప్పి ఫస్ట్లో అక్కడ క్లిప్లు పెట్టాను. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాను క్లిప్లు అయితే. ఇక్కడ చూడండి చాలా వస్తుంది వీడియో అయితే. దీనికి బాగానే సెట్ అయింది అనమాట వీడియో అయితే. పైనుంచి ఒక ఎనిమిది వస్తుంది అప్పుడు కొట్టే కూడా ఒక ఎఫెక్ట్ అయితే వచ్చింది అనమాట. చూడండి డార్లింగ్స్. డార్లింగ్స్ ఇలా అయితే ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట డార్లింగ్స్. ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నా ఇన్స్టా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డార్లింగ్స్. మీరైతే నాకు మెసేజ్ చేయండి. మీకు ఏమైనా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా తమ్నెయిల్ ఎడిటింగ్ చేయాలన్నా నాకైతే మెసేజ్ చేయండి. మీకు వీడియో టాపిక్ చెప్పండి డార్లింగ్స్. దాని గురించి అయితే నేను తమ్నెయిల్ అయితే చేస్తాను డార్లింగ్స్ కన్ఫామ్గా అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్స్. వాయిస్ ఓవర్ తెచ్చుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కింద బీజిఎం